హాయ్ గైస్, ఇప్పుడు వచ్చేసి బుద్ధుడు బొమ్మకి పెయింట్ వేయబోతున్నా, అంటే డిఐవై చేయబోతున్నా. ఈ బుద్ధుడు బొమ్మ మా ఇంటికి వచ్చి 24 years అవుతుంది. అది ఎలా గుర్తుంది అనుకుంటున్నారా? మా అమ్మ మా నాన్నది ఫస్ట్ యానివర్సరీకి మా నాన్న ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారంట. అందుకని చెప్పి ఈ బుద్ధుడు బొమ్మ గుర్తుండిపోతుంది. ఇది వచ్చేసి మొత్తం కలర్ పోతుంది, వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఎట్లా మన దగ్గర పెయింట్ ఉంది కాబట్టి పెయింట్ వేసేస్తున్నా. ఇంకా ఆఫ్ వచ్చేసింది, ఇంకా ఫేస్ ఒక్కటి ఉంది. చిన్నగా వేస్తున్నా నేనైతే. మొత్తం వేసాక ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక 3 hours తర్వాత పాలిష్ వేయబోతున్నా. పాలిష్ది ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అంటే డోర్లకి పాలిష్ వేస్తారు కదా, ఆ పాలిష్ది మిగిలిందని చెప్పి ఒక డబ్బా, అందుకని చెప్పి వేసేసా. ఇంకా ఒక 3 hours తర్వాత పాలిష్ వేయబోతున్నా, అంటే అదంతా ఆరిపోద్ది కాబట్టి. బుద్ధుడి బొమ్మకి మనం పెయింట్ వేసింది. ఈ పాలిష్ది వాసన చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. పాలిష్ వేసాక ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ బొమ్మ చూడ్డానికి ఫస్ట్ మాదికి వచ్చేసింది. చూడండి, నేను కింద పెట్టకన్నా చేతిలో పట్టుకొని పాలిష్ వేసేసా. అందుకని చెప్పి నా తిప్పలు చూడండి. ఇంకా చెవుకి కమ్మలు మాదిరి ఉన్నాయి. ఫస్ట్ గోల్డ్ కలర్ ఉందని చెప్పి మన దగ్గర గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ వేసేసా. అక్కడక్కడ గోల్డ్ కలర్ వేసేసా. చూడండి నా బొమ్మ ఎలా ఉందో. ఇంకా రాధాకృష్ణుడు అంటే రాధాకృష్ణుడు